2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు, 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధు అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఓగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిందట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్ని నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం సిఎఫ్ఈ సిఎఫ్ఓ లేదని ఈ రాష్ట్రంలో మొత్తం క్రషర్లకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేసిండ్రు. క్రషర్ వాళ్ళను సిఎఫ్ఈ సిఎఫ్ఓ ఉందా తీసుకురండి, ఉంటేనే మళ్ళీ కరెంట్ కనెక్షన్ ఇస్తామని ఎవరైతే సిఎఫ్ఈ సిఎఫ్ఓ సబ్మిట్ చేసిండ్రో వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిండ్రు. కొన్ని 100 కంపెనీలకు ఈ రోజు కూడా కరెంట్ లేదు. అంటే ఇది పర్మిషన్ లేదు, మైనింగ్ లైసెన్స్ లేదు, సిఎఫ్ఈ సిఎఫ్ఓ అనుమతులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి లేవు కనుకనే ఇది ఇల్లీగల్ మైన్ కనుకనే జనరేటర్ మీద నడుపుతున్నారు. ఆ తప్పును ఒప్పుకోలేక మీటర్ల షార్టేజ్ ఉంది కనుక జనరేటర్ల మీద నడుపుకుంటున్నారు అని ఇంకొక తప్పు ఆయనను దాచబోయి మైనింగ్ మంత్రి గారు మరో తప్పు మాట్లాడినారు.